తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 2026వ సంవత్సరం యావత్ ప్రపంచం మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్ ద్వారా సార్. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అయితే 2026వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే యూరప్ దేశాలన్నిటికీ కూడా అత్యంత గడ్డు కాలం. కొన్ని దేశాలు విపరీతమైనటువంటి జన నష్టాన్ని, అదేవిధంగా కొన్ని దేశాల ఉనికికి కూడా నష్టం అని చెప్పచ్చు. జరిగే యుద్ధపరమైనటువంటి వాతావరణంలో కొన్ని దేశాల ముఖ చిత్రాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా ఇటలీ లాంటి దేశాలు, తర్వాత వచ్చేసి సముద్ర తీరంలో ఉండేటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో, కోస్టల్ ఉండేటువంటి తీరరేఖ ఎక్కువ ఉన్న దేశాలు తీవ్రంగా నష్టపోతాయని చెప్పవచ్చు. యూరప్ ముఖ చిత్రం మారుతుంది. ఇవాళ వరకు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఇవాళ ఏ స్థితిలో ఉందో మనం చూస్తున్నాం. దాని యొక్క క్షీణదశ కొనసాగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చేసేసి ఫ్రాన్స్ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, జర్మనీ లాంటి దేశాలు కానివ్వండి, ఇంకా కొద్దిగా చెప్పాలంటే జర్మనీ కొంచెం మెరుగైన స్థితిలో ఉంటుంది. ఇటలీ, ఫ్రాన్స్ కోస్ట్ ఎక్కువ ఉన్న దేశాలన్నీ తీవ్ర నష్టాన్ని చూస్తాయి. సముద్ర రూపురేఖలు మారుతున్నాయి. వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు భూకంపాలు కానివ్వండి, లేకుంటే వచ్చేసి అగ్నిపర్వతాల వల్ల ఏర్పడినటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కానివ్వండి, భూమి యొక్క ముఖ చిత్రాన్ని మారుస్తున్నాయి. ఖండాల యొక్క రూపురేఖలు మారేటువంటి పరిస్థితి ఖచ్చితంగా 2026వ సంవత్సరంలో కనపడుతుంది. తీవ్రమైన తుఫాన్లు, అదేవిధంగా భూకంపాది ప్రమాదాలు, అగ్నిపర్వతాలు లాంటివి ఏర్పడేటువంటి అవకాశం 2026వ సంవత్సరంలో మళ్ళీ కనపడుతుంది. ప్రత్యేకంగా ఈ యూరప్ దేశంలో ఖచ్చితంగా యూరప్ ఖండంలో తప్పనిసరిగా యూరప్ ఖండం మటుకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవి చూసేటువంటి అవకాశం. సముద్రం నుంచి సునామీలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ కారణం. తర్వాత వచ్చేసి ఆసియా ఖండంలో చైనాకు కూడా కొంత గడ్డుకపరమైనటువంటి పరిస్థితులు ప్రకృతి రీత్యానే ఏర్పడుతున్నాయి. ఎందుకంటే మన దాని ప్రకారం చైనా మీనరాశిలోకి వస్తుంది. మీనరాశి వాళ్లకు శని యొక్క ప్రభావం కానివ్వండి, తీవ్రమైనటువంటి జన నష్టానికి దోహదపడేటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు చైనా ఎదుర్కోబోతోంది. తాను తీసుకున్న గోతులో తనే పడుతుందని చెప్పచ్చు ఒక రకంగా. అదేవిధంగా జపాన్ ఉనికి కూడా ప్రమాదం ఏర్పడుతుందని చెప్పచ్చు. అమెరికా మీద కూడా బాగా ప్రభావం నష్టపోయేటువంటి దేశాల్లో అమెరికా ఒకటి. ఎటువంటి నష్టాలు ఉంటాయండి అమెరికాకి? అమెరికాకు కూడా ప్రకృతి నుంచి నష్టాలు, దాంతో అయితే తిరుగులేదు. ఎందుకంటే ఈ 2025లో ప్రారంభమైనటువంటి ప్రకృతి విలయం ఏదైతే ఉందో 2026లో కూడా కొనసాగేటువంటి అవకాశం. ఎన్నాళ్ల పాటు ఉంటుంది? 2026 పూర్తిగా కొనసాగుతుంది. 2027 కూడా కొనసాగచ్చు. ఎందుకంటే మీకు 2027లో కుజస్తంభం ఉంది. మళ్ళీ కుజుడు మళ్ళీ కర్కాటకంలో స్తంభిస్తున్నాడు. కర్కాటకంలో స్తంభించినప్పుడు జలం నుంచి వచ్చేటువంటి ఉపద్రవాలు కానీ, ప్రమాదాలు కానీ అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీరు గమనిస్తే గత సంవత్సరంలో అనుకోకుండా విజయవాడలో వరదలు వచ్చి విజయవాడని ఎంత ఇబ్బంది పెట్టినా అప్పుడు కర్కాటకంలో కుజస్తంభనం. అంతకుముందు మీరు దివిసీమ ఉత్పన్న కూడా కర్కాటకంలో కుజస్తంభనం వల్లే జరిగింది. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కర్కాటకంలో కుజుడు స్తంభిస్తే ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అందువల్ల సముద్రాల నుంచి ప్రమాదాలు, ఉత్పాతాలు తప్పవు. ముఖ్యంగా అమెరికా లాంటి ఖండాలకు చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. పరిపాలనలో కూడా చాలా అపశృతులు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో దేశాధ్యక్షుడికి ఆయన మీద వచ్చేసే హత్యా ప్రయత్నం కానివ్వండి, ఆయనకు గండకాలం అయిన కారణం చేత ఆయనకు మరణం సంభవించేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పచ్చు. తద్వారా కొత్త వ్యక్తులు అమెరికా దేశానికి ప్రధానమంత్రులుగా, అధ్యక్షులుగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇలా కొన్ని రాజకీయమైనటువంటి అనూహ్యమైన మార్పులు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జరుగుతున్నాయి. మరి 2026 సంవత్సరంలో ఈ ప్రత్యేకంగా అమెరికాకి సంబంధించి పరిపాలనకి సంబంధించి రకరకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది అని అంటున్నారు. ప్రవాసాంధ్రుల మీద ఇది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుందండి? అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళు దాంతో ప్రభావానికి గురవుతారు, తప్పనిసరిగా ఇబ్బంది పడతారు. అందులో ఏంటంటే ఆయన దృష్టి అంతా ట్రంప్ ఎంతకాలం కొనసాగితే అంతకాలం భారతీయుల్ని, ముఖ్యంగా విదేశస్తులు ఎవరైతే వచ్చి ఉన్నారో, ఆయన ఒకప్పుడు విదేశస్తులు అన్న విషయం ఆయన మర్చిపోయినట్టున్నారు. కానీ ఎవరైతే విదేశస్తులు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఏదో విధంగా ఇక్కడ కుదురుకోనివ్వకుండా చేయాలని ఆయన సతదా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నం వీళ్ళ మీద కొనసాగుతుంది, ఇబ్బందులు కొనసాగుతాయని చెప్పాలి. రైట్. అయితే వరల్డ్ వైడ్ గా రెసెషన్ అనే మాట కూడా గత ఏడాది నుంచి కూడా చాలా గట్టిగానే వినపడుతుంది. 2026వ సంవత్సరంలో కూడా ఈ రెసెషన్ ఏమైనా ఇబ్బంది పెడుతుందా? ఈ వచ్చినటువంటి మాంద్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక మాంద్యానికి సంబంధించిన పరిస్థితులు కానివ్వండి, ఉద్యోగరీత్యా ఉన్న ఇబ్బందులు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో కొత్తదైనటువంటి ప్రత్యామ్నాయాలు ఏర్పడటానికి దోహదకారం అవుతుంది. ఇప్పుడు ఇవాళ వరకు ఏదైతే మూలమైనటువంటి వ్యవస్థ ఉందో, వ్యవసాయం ఒకటి, విద్య ఒకటి, అలానే ఉద్యోగం, తర్వాత వచ్చేసి ఆరోగ్యం, వీటికి సంబంధించిన విషయాల్లో అందరూ కూడా ఒక రకమైనటువంటి వ్యామోహంలో కూడా వెళ్ళిపోయారు. ప్రైవేట్ రంగంలో లక్షలు, కోట్లు ఉద్యోగాలు, జీతాలు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి అత్యంత విలువైనటువంటి డిమాండ్ ఏర్పడుతుంది.
ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి గొప్పవాడు, ప్రభుత్వ ఉద్యోగం సాధించాడంటే ఆ వ్యక్తికి తిరుగులేదు. అలాంటి స్థితి మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఏర్పడుతుంది నిజమే కూడా అది. ప్రపంచవ్యాప్తంగా కూడా. ప్రపంచవ్యాప్తంగా ఉమ్. కూడా. అప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వైపుకి వెళ్తే బెటర్. అది ఖచ్చితంగా గురుడు ప్రభావితం చేస్తాడు విద్యకు నిజమైనటువంటి జ్ఞానానికి. ఎందుకంటే అంతకు ముందు రోజుల్లో ఎవరినో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయించేసేసి వీళ్ళు ఉద్యోగం చేయడానికి వెళ్ళేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు 3-4 ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు అలాంటి స్థితి కాకుండా ఏ వ్యక్తి అయితే ఉద్యోగం చేయాలో ఆ వ్యక్తి ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్థితులు, ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితులు ఏర్పడి తద్వారా నిజమైనటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. శుభ పరిణామమే. సో అది ఒక రకంగా కన్స్ట్రక్టివ్ చేంజ్, ఎగ్జాక్ట్లీ. డిస్ట్రక్టివ్ కాదు, లేకుంటే వచ్చే అవకాశవాదిగా కాకుండా ఒక రకమైన కన్స్ట్రక్టివ్ మార్పులకి కారణం అవుతుంది. అంటే నిజంగా టాలెంటెడ్ వాళ్ళు మోసపోయే పరిస్థితి ఉండదు కదండి. ఉండదు. అదే అందుకని శుభ పరిణామం అంటున్నాను. అద్భుతం. సో ఇందాక మీరు అన్నట్టుగా ఆరోగ్యం, ఈ ఆరోగ్య రంగం ఎలా ఉండబోతుంది, అలాగే ఆరోగ్యం ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎలా ఉండబోతున్నారు? ఒకటండి, ఇవాళ అనారోగ్యాలు అనేవి చాలా మంది కొని తెచ్చుకున్న సమస్యలు. వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు కానివ్వండి, లైఫ్ అదే విధంగా వాళ్ళు తీసుకునేటువంటి కొన్ని సమయాల్లో సమయపాలన లేనటువంటి పరిస్థితుల వల్ల కానివ్వండి తెచ్చుకున్నటువంటి సమస్యలు. ఇలాంటి తెచ్చుకున్న సమస్యలు తగ్గుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాధులు, కొత్త వ్యాధులు చాలా మందికి ప్రాణాంతకమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. శరీరంలో ఉండేటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల జరిగేటువంటి ఇబ్బంది ఒక రకమైన విపరీత పరిమాణాలు కొంతమంది చనిపోయిన తర్వాత వ్యవస్థలో కొన్ని సమూలమైన మార్పులు రావడానికి దోహదకారం అవుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని అలక్ష్యం చేసే వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందులోనూ ఏంటంటే ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు మరింత విషతుల్యమవుతున్నాయని చెప్పచ్చు. అలాంటి ఆహార పదార్థాలు తీసుకున్న దానివల్ల అదైతే ప్లాస్టిక్లో స్టోర్ చేసినవి అవ్వచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ప్లాస్టిక్ని ప్రపంచానికి విప్లవం తీసుకొచ్చింది అన్నారు. ఇవాళ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ఇలాంటి క్యాన్సర్ని తీసుకొచ్చింది ప్లాస్టిక్ అని చెప్పారు. పెను ముప్పుని తీసుకొచ్చింది యాక్చువల్గా. అందువల్ల ఆ ప్లాస్టిక్ లాంటివి పాలిమర్స్ తర్వాత వచ్చేసి ఏవైతే పెట్రోలియం బై ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు మంచిదని చెప్పొచ్చు. వాటికి ప్రత్యామ్నాయాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు హైడ్రోజన్ కానివ్వండి, లేకుంటే సోలార్ రిలేటెడ్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. సూర్యుడికి సంబంధించింది సోలార్ ఎనర్జీ ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క ఆవశ్యకతను తను ఇంకొంచెం ఖచ్చితంగా నిర్దిష్టంగా తన యొక్క ప్రస్ఫుటంగా చెప్పగలుగుతుంది. తద్వారా ప్రపంచంలో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తల్లో భాగంగా సూర్య సంబంధమైనటువంటి వస్తు వినియోగం తప్పదని చెప్పచ్చు. సోలార్ ఎనర్జీని వాడుకోవడం తప్పదు. ఆ విధమైనటువంటి మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. అలా విధంగా క్రీడా రంగం గురించి చూసుకున్నాం. ఇవాళ వరకు అమెరికా నేను ఏది చెప్తే అదే ఒలింపిక్స్లో జరుగుతుంది. అదే విధంగా వచ్చేసి అమెరికాకు పోటీగా కొన్ని దేశాలు కొంతకాలం జర్మనీ ప్రయత్నించింది, కొంతకాలం వచ్చేసి యుఎస్ఎస్ఆర్ రష్యా ప్రయత్నించింది. కానీ ఇప్పుడు అమెరికా ఏకఛత్రాధిపత్యానికి సమూలంగా తెరపడుతుందని చెప్పచ్చు. తద్వారా ప్రపంచంలో చిన్న దేశాలు ఎక్కడైతే టాలెంట్ ఉందో, ఎక్కడైతే నిజమైనటువంటి ప్రతిభ ఉందో దానికి సంబంధించినటువంటి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది. క్రీడా రంగంలో ఉన్న వ్యక్తులకు, వాళ్ళను వెంటాడేటువంటి వ్యక్తులు గత కొన్ని సందర్భాల్లో మన దేశంలో కూడా జరిగినాయి. కొంతమంది వ్యక్తుల్ని కావాలని తీసి పక్కకు పెట్టడం, అన్ని రకాల క్రీడల్లో నిజమైనటువంటి శక్తి కానీ ప్రతిభను మనం గుర్తించకపోవటం, కావాలని పక్క పెట్టడం, ఆ విధానంలో మార్పు వచ్చి తద్వారా నిజమైన ప్రతిభ ఉన్న వాళ్ళు గుర్తించబడతారని చెప్పొచ్చు. ఇది ఒక రకంగా మంచి వైపుగా మొదటి అడుగు అని చెప్పొచ్చు. 2026 T20 వరల్డ్ కప్ కూడా రాబోతోంది. దానికి సంబంధించి ఏమైనా ప్రొడిక్షన్ ఇస్తారా? 2026 సహజంగా వచ్చేసేసి ఇది ఒకటి ప్రభావితం చేసేటువంటి సంవత్సరం కాబట్టి ఎక్కువగా వచ్చేసి ఒకటితో ప్రభావితమయ్యేటువంటి దేశాలు కానివ్వండి, రవితో ప్రభావితమయ్యే దేశాలకు ఎక్కువగా లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ముందు వరుసలో ఆస్ట్రేలియానే ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా వెస్టిండీస్ లాంటి కంట్రీలు కూడా ఎక్కువ ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. భారతదేశానికి కొంత అనుకూలమైన కాలం కాదని చెప్పొచ్చు. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే సార్, అయితే తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతానికి సంబంధించి కూడా చెప్పండి, ఎలా ఉండబోతోంది రెండు ప్రాంతాలకి సంబంధించి? తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి మార్పులు జరుగుతున్నాయని చెప్పచ్చు. ప్రభుత్వ పరంగా ప్రభుత్వం తన యొక్క పట్టుని ఇంకొంచెం గట్టిగా నిర్దిష్టంగా ఉంచుకోగలుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు కానివ్వండి, అదేవిధంగా వచ్చేసి వచ్చేటువంటి కొన్ని మార్పులు కానివ్వండి, ఈ రాష్ట్రంలోనూ ఆ రాష్ట్రంలోనూ గత సంవత్సరం చంద్ర ప్రభావితమైన వ్యక్తులు కొంతవరకు వాళ్ళ యొక్క పట్టును నిలుపుకోగలిగారు, కొంతవరకు ఇబ్బంది కూడా పడ్డారు. కానీ ఇప్పుడు వచ్చే సంవత్సరం వాళ్ళకు పూర్తిగా వచ్చేసి వాళ్ళ తరానికి ఒక రకంగా తెరపడుతుందనే చెప్పవచ్చు. అంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉండేటువంటి పార్టీ అధ్యక్షుడు కానివ్వండి, అదేవిధంగా వచ్చేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ ప్రస్థానంలో కొన్ని మార్పులు లేదంటే అధ్యక్ష మార్పులు లాంటివి జరిగేటువంటి అవకాశాలు కనపడుతుంది తెలంగాణ ప్రాంతం. ఆంధ్ర ప్రాంతంలో కొంత ఒక రకమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి సూచనలు, అనారోగ్య సంబంధమైన సూచనలు ఆయన జాతకరీత్యా కనపడుతున్నాయి.
దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రత్యేకంగా గమనించినట్లయితే మీకు వాళ్ళ జాతకంలో ఉండేటువంటి రాసుల ప్రభావం, ఆ రాశి మీద ఉండేటువంటి శని యొక్క ప్రభావం ఆరోగ్యాన్ని లేదంటే వచ్చేసేసి ఆయన యొక్క ఆయుష్ను ప్రభావితం చేసేటువంటి అవకాశం. దాని విషయంలో గండ సూచనలు ఉన్నాయి కాబట్టి దానికి తగినటువంటి పరిహారం చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. రైట్. అద్భుతం అండి. చాలా చక్కగా తెలియజేశారు. యావత్ ప్రపంచంలో ఎట్లా ఉండబోతుంది, ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది 2026 అని. ఇంక ఇప్పుడు రాశులు కూడా అంటే ఈ ద్వాదశ రాశులకి కూడా 2026వ సంవత్సరం ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుందో తెలియజేస్తే ఖచ్చితంగా అది ఉపయుక్తంగా ఉంటుంది మన వాళ్ళకి. నెక్స్ట్ వీడియోస్ లో దాని గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.